సో, ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారా? సో, క్వశ్చన్ ఓకే. ఏంటండి? ఒకసారి రిపీట్ చేస్తారా? అసలు అంటే వై ఐటీజీసీ? ఓకే. సో ఐఐటిజిసి అంటే నా పర్స్పెక్టివ్ ఏంటంటే టెక్నాలజీ అనేది ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూనే ఉంటుంది. బట్ ఐటీజీసీ ఈ ఆడిట్ అనేది ప్రాసెస్ ఓరియంటెడ్. సో ప్రాసెస్ ఓరియంటెడ్ స్టాండర్డ్ ఆల్మోస్ట్, అంటే మరి ఫ్రీక్వెంట్ చేంజెస్ ఉండు. మేబీ కంట్రీ టు కంట్రీ ఏమైనా రెగ్యులేటరీ చేంజెస్ ఇలాంటివి ఉంటే తప్పగా, లైక్ యూఎస్కి సాక్స్ అలా ఒక్కో కంట్రీ ఒక్కో డిఫరెంట్ ఏమైనా రూల్స్ ఉంటే తప్ప మామూలు మిగతా స్టాండర్డ్. ప్లస్ జాబ్ వైజ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ప్రతి కంపెనీకి ఆడిట్ అనేది కంపల్సరీ. మోస్ట్లీ అట్లీస్ట్ సమ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే కంపెనీకి. సో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే టెక్నాలజీ అవన్నీ ఎక్కువ రిక్వైర్మెంట్ ఏమి ఉండదు, అంటే ఎనీబడి కెన్ లెర్న్ ఈజీలీ. సో కంపేర్ టెక్నాలజీ ఇస్ బెస్ట్ అని నా అభిప్రాయం. పర్ఫెక్ట్. సో, ఆహ్, అసలు లెట్స్ మనం లోపలికెళ్దాం. అంటే అసలు ఐటీజీసీ ఏంటి? ఆహ్, ఆడిటర్ అని ఇందాక అయ్యప్ప గారు చెప్పారు. అసలు ఐటీజీసీ అన్నాం కదా! మళ్ళీ ఐటీ ఆడిట్ ఏంటి? వై ఐటీజీసీ? సో, సమ్ బేసిక్ క్వెషన్స్‌కి టుడే విల్ ట్రై టు ఫైండ్ ఔట్ ద ఆన్సర్. సో, కొన్ని లెట్స్ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎదరికెళ్దాం. అయ్యప్ప గారు ఒక టెక్స్టైల్ బిజినెస్ స్టార్ట్ చేశారు. సో, ఈ టెక్స్టైల్ బిజినెస్‌లో అయ్యప్ప గారి యొక్క డే టు డే టాస్క్స్, అంటే రోజు ఆయన చేయాల్సిన పనులు గాని, డే టు డే టాస్క్స్, మంత్లీ ఇన్‌కమ్ గాని, యాన్యుయల్ టర్నోవర్ గాని ఎక్సెట్రా. ఇవన్నీ ఈయన గోల్స్ అనుకుందాం. డే టు డే టాస్క్స్, డే టు డే టాస్క్స్ రాసుకోవడం, మంత్లీ ఎంత ఇన్‌కమ్ వచ్చిందో రాసుకోవడం, ఆ ఇన్‌కమ్ ఈయన పెట్టుకున్న గోల్‌ని రీచ్ అయిందో లేదో చూసుకోవడం, యాన్యుయల్ టర్నోవర్. కాకపోతే ఇప్పుడు ఇదే బిజినెస్ ఒక మార్కెటింగ్ ఏజెన్సీ రన్ చేసేవాడు. సేమ్ ఉంటుందా? వాడు డే టు డే టాస్క్స్ని రీచ్ అవ్వాలి, మంత్లీ ఇన్కమ్ వీడు పెట్టుకున్న గోల్కి వచ్చిన దానికి ఈక్వల్ అవ్వాలి, యాన్యువల్ టర్న్ ఓవర్ వీడు అనుకున్నంత రావాలి. సో ఐడియల్గా ఈ మూడు అన్నిటికీ వర్క్ చేస్తాయి. బట్ ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది? ఈ డే టు డే టాస్క్స్ దగ్గర డిఫరెన్స్ వస్తుంది. అయ్యప్ప గారు ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఎంటర్ అవుదాం అనుకున్నప్పుడు ఆయన రోజువారీ విధి విధానాలు ఒకలా ఉంటాయి, ఈ మార్కెటింగ్ ఆయనది రోజువారీ విధి విధానాలు ఒకలా ఉంటాయి. అలాగే ఒక ఐటీ ఆర్గనైజేషన్లో డే టు డే యాక్టివిటీస్, డే టు డే ప్రాసెస్, డే టు డే ఆ ఇండస్ట్రీ, ఆ కంపెనీ, ఆ ఆర్గనైజేషన్ ఎలా వర్క్ అవుతుంది, ఎలా వర్క్ అవ్వాలి, ఎలా వర్క్ అవ్వాలో వాళ్ళు ఒక ఎస్ఓపి ప్రిపేర్ చేస్తారు. దాన్నే స్టెప్స్ ఆఫ్ ప్రొసీజర్ కానీ, స్టాండర్డ్స్ ఆఫ్ ప్రొసీజర్ కానీ అంటాం. దానికి తగ్గట్టుగా ఈ ప్రాసెస్లన్నీ స్ట్రీమ్ లైన్ అయ్యాయా లేదా అని ఆడిట్ చెయ్యడమే మన పని. అర్థమైందా? డౌట్ ఉందా? అర్థమైంది. అంటే దయచేసి ఎవరైతే నేను అడిగిన దానికి కనీసం అర్థమైందని కూడా చెప్పలేదు, దయచేసి వాళ్ళు లెఫ్ట్ అయిపోండి సార్ ప్లీజ్. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. అంటే ఇక్కడ జనరలైజేషన్ అంటే మీరు చెప్పేది అంటే ఏదైతే మనం డే టు డే యాక్టివిటీస్ అవే. ఎనీథింగ్ అండి. ఇప్పుడు
కంపెనీలో బీజీవీ అనేది రెగ్యులర్ యాక్టివిటీ అనా? కంపెనీలో బీజీవీ అనేది రెగ్యులర్ యాక్టివిటీ అనండి? ఓకే. ఐఎమ్ ఆస్కింగ్ బ్యాక్గ్రౌండ్ క్వశ్చన్. వెరిఫికేషన్ మీరు చెప్పేది. ఎస్, రెగ్యులర్ ఓకే. యాక్టివిటీ అండి. రెగ్యులర్ అంటే ఓన్లీ న్యూ జాయిన్ ఉన్నప్పుడు వెరిఫై చేస్తారు అంటే స్టార్టింగ్. ఇప్పుడు అంటే రెగ్యులరే. రెగ్యులరే కదా. యా. నెక్స్ట్ ఒక చేంజ్ మేనేజ్మెంట్ ఒక ప్రాజెక్ట్ లో ఎన్ నెంబర్ ఆఫ్ చేంజెస్ జరుగుతాయి కదండి. అవును. ఆ చేంజెస్ ని మనం రికార్డ్ చేస్తాం కదండి సర్వీస్ నో టూల్ లో. అవును. అది రెగ్యులర్ ప్రాసెస్ ఏనండి. రెగ్యులర్ ప్రాసెస్. ఇప్పుడు ఇన్సిడెంట్స్ రేజ్ అవుతాయి కదండి. అవును. ఆ ఇన్సిడెంట్స్ ని మనం మానిటర్ చేస్తాం కదండి. అవును. అది రెగ్యులర్ ప్రాసెస్ ఏనండి. రెగ్యులరే. వల్నరబిలిటీ ఉంటుంది కదండి. అవును. వల్నరబిలిటీస్ అక్కడైనప్పుడు దాన్ని మానిటర్ చేసి దాన్ని మిటిగేట్ చేస్తామండి. అవును. అది రెగ్యులర్ ప్రాసెస్ ఏనండి. రెగ్యులరే. ఈ అన్నిటి మీద మనం ఆడిట్ చేస్తాం సార్. ఓకే. ఈ అన్నిటి మీద మనం ఆడిట్ చేస్తాం సార్. ఒక్కొక్కసారి ఫిజికల్ ఎటికెట్స్ మీద కూడా ఆడిట్ చేసే అవసరం రావచ్చు. అంటే ఫైర్ ఎస్టింగ్విషర్ ఉందా లేదా, ఎమర్జెన్సీ డ్రిల్స్ జరుగుతున్నాయా లేదా, ఇవి కూడా ఆడిట్ చేసే అవసరం రావచ్చు. అండ్ రిస్క్ని థర్డ్ పార్టీ రిస్క్ మేనేజ్మెంట్ చేస్తాం. సో సింపుల్గా చెప్పాలంటే ఒక ఆర్గనైజేషన్లో జరిగే ప్రతిదీ కూడా స్ట్రీమ్ లైన్ అయ్యిందా లేదా అకార్డింగ్ టు, ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే హైదరాబాద్ టు బెంగళూరు వెళ్తున్నారండి. వందే భారత్ ట్రైన్ స్టార్ట్ అయింది హైదరాబాద్ టు బెంగళూరు. సో హైదరాబాద్ టు బెంగళూరు అది ఇచ్చిన అష్యూరెన్స్ ఏంటి? వందే భారత్ ఇచ్చిన అష్యూరెన్స్ ఏంటి? 90 కిలోమీటర్స్ పర్ అవర్ అనుకున్నాం. ఒక అబ్జర్వర్ హైదరాబాద్ దగ్గర స్టార్ట్ అయిన దగ్గర నుంచి బెంగళూరు వరకు 90 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్ళిందా లేదా అని రికార్డ్ చేసి ఇస్తాడు. అలా ఇదే రోల్ని మనం ఆర్గనైజేషన్స్లో చేస్తే దాన్ని ఐటీ ఆడిటింగ్ అంటామండి. అంటే ఆల్రెడీ జరిగిపోయిన పనిని ఆర్ ఆ ప్రాసెస్ని ఎలా వీళ్ళు కరెక్ట్గా ప్రోటోకాల్స్ అన్ని చెప్పిన విధంగా ఫాలో అయ్యి ఆ పని చేసారా లేదా అని చెప్పేదే ఐటీ ఆడిట్. అర్థమైందండి? ఇక్కడ దాకా అర్థం అవ్వలేదు? అర్థమైంది. మిగతా వాళ్ళు అర్థమైంది. ఓకే. సో ఇందులో ఇన్డెప్త్కి వెళ్తే అసలు బాగుంది, యా మనం ఏం చేస్తాం అనే దానికి క్లారిటీ వచ్చింది. బట్ హౌ వీ కెన్ ఏబుల్ టు డిసైడ్, మనం ఎలా డిసైడ్ చేస్తాం ఆ చేంజ్ మేనేజ్మెంట్ కానీ, ఇన్సిడెంట్ కానీ, రిస్క్ కానీ, ఆర్ ఏ పనైనా కంపెనీలో జరిగే ఏ పనైనా మనం ఆడిట్ చేయాలంటే దాని మీద మనకు కొంచెం అవగాహన ఉండాలి. అలా అవగాహన ఉన్న 20+ ఇయర్స్ 30+ ఇయర్స్ వీళ్ళందరూ కలిసి మనం దేని మీద అయితే ఆడిట్ చేయాలో ఆ ప్రాసెస్ని మొత్తం ప్రిపేర్ చేస్తారు కదా. అయితే ఈ ప్రాసెస్ని ఎలా ప్రిపేర్ చేస్తారండి అంటే దేర్ ఆర్ సమ్ ఫ్రేమ్వర్క్స్, మోస్ట్లీ ISO, GDPR, HIPAA, PCDSS. సో ఈ ఫ్రేమ్వర్క్స్ అనేవి ఒక్కొక్కటి ఒక్కొక్క ఫీల్డ్కి సంబంధించింది. సపోజ్ మీరు డేటా ప్రొటెక్షన్లో గనక ఆడిట్ చేస్తున్నట్టయితే మీ కంట్రోల్స్ అన్నీ కూడా, అంటే మీరు ఆడిట్ చేయాల్సిన ప్రాసెస్లన్నీ కూడా GDPR అనే ఫ్రేమ్వర్క్ని బేస్ చేసుకొని రాస్తారు. బేస్ చేసుకొని ఆ ప్రాసెస్ని ప్రిపేర్ చేస్తారు. ఒకవేళ మీరు వర్క్ చేసే ఆర్గనైజేషన్ హెల్త్ కేర్కి సంబంధించింది అయితే HIPAA అనే ఫ్రేమ్వర్క్ని బేస్ చేసుకుని
దే విల్ మెట్రికులేట్ ద ప్రాసెస్. అంటే ఇందులో గైడ్ చేసిన విధానంగా వాళ్ళ వర్క్ చెయ్యాల్సిన ప్రోటోకాల్స్ని డిజైన్ చేసుకుంటారు. ఒకవేళ మీ కంపెనీ గనక ఐటీ సెక్టర్లో ఉంటే మెజారిటీ ISO 27001ని యూస్ చేస్తాం. ISMS, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ సిస్టమ్. ఒకవేళ మీ డొమైన్ కనుక బ్యాంకింగ్ డొమైన్ అయితే యూ నీడ్ టు బి ఫెమిలియర్ విత్ PCI DSS అనే ఫ్రేమ్వర్క్. అండ్ అగైన్ ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ బాగుంది బట్ ఇన్ని మనం నేర్చుకోవాలా? అక్కర్లేదు. ఒకే పర్సన్ నాలెడ్జ్ చేయడు. ISO is different audit, GDPR is different audit, HIPAA is different audit, PCI DSS is different audit, and ITGC is different audit. బట్ ఈ ITGCలో మనం చేస్తున్న ఆడిట్కి ఒక ఫ్రేమ్వర్క్ని క్రియేట్ చేసేది ఈ ISO. అంటే ఒక కంపెనీలో చేంజ్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, వల్నరబిలిటీ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, థ్రెట్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, ఇవన్నీ మీద మనం ఆడిట్ చేస్తాం. కానీ వీటికంటూ ఒక ప్రోటోకాల్స్ క్రియేట్ చేసేది ISO అనే ఫ్రేమ్వర్క్. మన కోర్సులో వి విల్ టీచ్ ISO, వి విల్ టీచ్ GDPR, అండ్ వి విల్ టీచ్ ITGC. ఇక్కడ దాకా క్లియరా? ఒక చిన్న క్వశ్చన్ ఇక్కడ. అడగండి. సో ఇక్కడ మీరు ISO అని చెప్పారు కదా, ఫ్రేమ్వర్క్ అన్నారు. ఈ ఫ్రేమ్వర్క్ అనేది ఎవరు డిజైన్ చేశారు? అంటే ఇలా ఆడిటింగ్ కంపెనీస్ వాళ్ళు చేశారా, లేకపోతే ఏమన్నా సపరేట్ ఆర్గనైజేషన్ ఏమైనా ఉందా? లైక్ ఇప్పుడు యుఎస్ లో రెగ్యులేటర్స్ అని ఉంటారు, ఫైనాన్షియల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ అనే ఆర్గనైజేషన్ మెట్రికులేట్ చేసిందండి. ఓకే. బేస్డ్ ఆన్ దట్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఆ ఫ్రేమ్వర్క్లో ఉన్న కొన్ని యాక్షన్ ఐటమ్స్ తీసుకొని వీళ్ళ కంపెనీలు ఇంప్లిమెంట్ చేసుకుంటాయి. ఎందుకంటే క్లయింట్ సైడ్ ఒకవేళ మీది ABC అనే కంపెనీ, నేను గూగుల్, ఒకవేళ నేను మీ క్లయింట్ అవ్వాలంటే ఫస్ట్ మిమ్మల్ని రీచ్ అయ్యే ముందు మీ కంపెనీ ISO సర్టిఫైడ్ లేదో చూస్తాను. ఓకే. ఇట్స్ ఎ రెప్యుటేషన్ ఇన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్. ఓకే. ఐ మీన్ ఎవరైతే ఆడిట్ చేయాలనుకుంటున్నారో, ఐ మీన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ అనే ఒక ABC కంపెనీ ఆడిటింగ్ కంపెనీకి వెళ్ళాలి. సో వాళ్ళు ఫస్ట్ ఆడిటింగ్ కంపెనీ ఐ డిడ్ంట్ యూజ్ వన్ సెకండ్. నేను ఇక్కడ దాకా ఇప్పుడు దాకా ఆడిటింగ్ కంపెనీ అని చెప్పలేదు. నేను అసలు ఆడిటింగ్ కంపెనీ అనే వర్డ్ అని తీసుకురాలి. జస్ట్ ఐఎమ్ సేయింగ్ కంపెనీ. ఇప్పుడు విప్రో ఉంది, విప్రో గూగుల్కి సపోర్ట్ చేస్తుంది కొన్ని ప్రాజెక్ట్స్ లో, సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. ఎస్. అలాంటప్పుడు గూగుల్ ఏం చూసి విప్రోకి ఇవ్వాలి? ఓకే. ఏమి ఉందని చెప్పేసి విప్రో పెద్ద కంపెనీ అయితే ఇచ్చేయాలా? ఎలా ఇస్తుంది? వాట్స్ ద క్రైటీరియా? ఓకే, అర్థమైంది. ఆ టైంలో దే విల్ సీ వాట్స్ ద స్టేచర్ ఆఫ్ ద కంపెనీ ఇన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్. వై ఎన్నో కంపెనీస్ ఉండగా మనం విప్రోకి ఎందుకు వెళ్ళాలి? దట్స్ ఇట్. ఇంకా ఆడిటింగ్ కంపెనీస్ అంటారు, అది నెక్స్ట్, అది ఫార్ నెక్స్ట్. సో టిల్ నౌ క్లియర్ అండి? క్లియర్ లేదా? లాస్ట్ వన్ చెప్పారు చూసారా, PCI DSS అని. అంటే బ్యాంకింగ్ అంటే ఇప్పుడు నార్మల్ రీటైల్ బ్యాంక్ ఉంటాయి బయట, ఆ వాళ్ళు చేస్తుంది కాదు. ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ కానీ, ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే మీకు రీటైల్ బ్యాంక్స్ కూడా ఖచ్చితంగా ఈ ఫ్రేమ్వర్క్ ని ఖచ్చితంగా అబైడ్ చేయాలి. యూ హ్యావ్ అ వ్యాలిడ్ పాయింట్. రీటైల్ బ్యాంక్ కూడా చేయాలి. ఎందుకంటే మీకు ఫోన్ పే ఉందా? ఉంది. ఒకసారి ఫోన్ పే ఓపెన్ చేయండి. ఓకే. ఇన్ ద ఫస్ట్ పేజ్ వెన్ యూ ఓపెన్ మీకు ఏం కనిపించింది? ఫస్ట్ పేజ్ అంటే మీరు ఇంకా ఫింగర్ ప్రింట్ కూడా ఇవ్వకుండా ఉన్నప్పుడు ఓపెన్ చేసినప్పుడు కింద కొన్ని ఉంటాయి, మీకు కొన్ని వస్తాయి కదా. ఏమొచ్చాయి? ఫింగర్ ప్రింట్ ఇచ్చాను ఆల్రెడీ. ఫింగర్ ప్రింట్ ఇవ్వక ముందు. ఓకే, ఒక్క నిమిషం మళ్ళీ ఓపెన్ చేస్తాను. ISO 27001 కింద, బాగా కింద PCI DSS 100% అని చెప్పి టిక్ మార్క్ ఉంటాయి, 3 ఉంటాయి. అర్థమైందా?
ఓకే. సో అంటే ఇండైరెక్ట్గా వాడు చెప్తున్నాడు, మేము PCI DSS complaint, we are using PCI DSS protocols inside our organization, and we are using ISO 27001 protocols inside our organization. They're clearly mentioning that. ఓకే. అర్థమైందా? క్లియర్? I ఓకే. will take your silence as a no and I'll move forward. Clear. ఓకే. So, అర్థమైంది. yeah. And firstly, ఈ ITGC అనేది basically we used to call with two words: information technology governance controls or general controls. Both are same, just the names are different. Ante general. So యాక్చువల్గా ఈ ఐటీజీసీ అనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నెన్స్ కంట్రోల్స్ అనే ఒక టీమ్, ఇట్స్ ఎ బేబీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ it's a baby of information technology, governance, risk and compliance. సో ఈ ఐటీజీసీ అనే టీము ఈ ఐటీజీఆర్సీ అనే టీం నుంచి ఇట్స్ డెరివేటివ్, ఇట్స్ ఎ బేబీ ఆఫ్ గవర్నెన్స్, రిస్క్ అండ్ కంప్లైన్స్. ఐటీజీసీలో మనం ఏం చేస్తామంటే కంపెనీలో ఉన్న గవర్నెన్స్ కంట్రోల్స్ని, జరుగుతున్న రిస్క్స్ని ఆర్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్లో జరిగే వల్నరబిలిటీస్ని మనం ఆడిట్ చేసి బేస్డ్ ఆన్ ద అవుట్కమ్స్ we will give the report to the manager, concerned manager. ఒక ఐటీజీసీ ఆడిటర్, దాన్నే ఐటీజీసీ ఆడిటర్, ఐటీ ఆడిటర్ అంటాం. ఒక ఐటీ ఆడిటర్కి మెయిన్గా వెదర్ ద ప్రాజెక్ట్ ఈస్ డెవాప్స్, క్లౌడ్, ఎనీథింగ్ యు నేమ్ ఇట్, మీరు ఏ పేరు చెప్పినా ఆడిటింగ్ స్టైల్ ఒక్కటే ఉంటుంది. ఆడిటింగ్ స్టైల్ ఒక్కటే ఉంటుంది. అండ్ ద చెక్ పాయింట్స్ వాట్ యూ విల్ చెక్ ఈజ్ ఆల్సో ద సేమ్. కంట్రోల్స్ మెటిక్యులేషన్ మారుతుందేమో కానీ కంట్రోల్స్ని ఆడిట్ చేసే విధానం కానీ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసే విధానం కానీ మారదు. ఇది సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒక పనంతా చేసేసిన తర్వాత ఆ పని ఎలా జరిగిందో మనం చూసి దానికి బాగా జరిగిందా, బాగా జరగలేదా, తప్పులు ఉన్నాయా, తప్పులుంటే వాటిని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఇలా ఒక షీట్లో మనం ఒక రిపోర్ట్ కింద పంపిస్తాం. ఇదే మన వర్క్. దిస్ ఈస్ ద వర్క్ వాట్ వీ నీడ్ టు డూ ఇన్సైడ్ ద ఆర్గనైజేషన్. దీనికి బేసిక్గా కావాల్సింది ఏంటంటే కమ్యూనికేషన్. అదొకటి ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. తెలిసినా తెలియకపోయినా మాట్లాడడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇందులో. బికాస్ కంటిన్యూస్గా మన మీటింగ్స్లో కూర్చుంటూనే ఉంటాం. ఇది మోర్ ఓవర్ పని చేయడం కన్నా యూ అటెండ్ మీటింగ్స్ మోర్ 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 మోర్. టిల్ నౌ డౌట్స్ ఉన్నాయా? No, sir. లేవు. See, my name is Karthik అండి. ఐదర్ యూస్ కార్తిక్ ఆర్ అండి, మీరు అలా మాట్లాడదు. బికాస్ ఇట్స్ రికార్డెడ్. రేపటి నుంచి నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు కూడా అలాగే మాట్లాడతారు. దట్స్ వై. అండ్ ఓకే, షూర్. నౌ యాక్చువల్గా సార్, కార్తిక్ అంతా బాగుంది. వి అండర్స్టూడ్ వాట్ ఈస్ ఐటీజీసీ అండ్ వాట్ ఈస్ దిస్
డొమైన్ అబౌట్. సో అసలు వాట్స్ ద యూజ్ ఆఫ్ దిస్? ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? ఇప్పుడు యూట్యూబ్లో వైలెంట్ కాంటెంట్ ఉంటుంది, ఐడియా ఉందా? ఆ వైలెంట్ కాంటెంట్ని ఎవ్రీడే కొన్ని టీమ్స్ స్క్రూటినైజ్ చేసి వాటిని యూట్యూబ్ నుంచి తీసేస్తుంటారు. అడల్ట్ కంటెంట్ కానీ, వైలెంట్ కంటెంట్ కానీ, టెర్రరిస్ట్ యాక్టివిటీ కంటెంట్ కానీ ఏది పోస్ట్ అయినా ఒక టీం మాన్యువల్గా చెక్ చేసి అవి తీస్తూ ఉంటుంది. సో ఈ ఈ కంటెంట్, దీన్ని ఏమంటాం, కంటెంట్ మోడరేషన్ అంటాం. ఎక్స్ప్లెయినింగ్ విత్ ఎగ్జాంపుల్. అయితే యూట్యూబ్ అనే కంపెనీ మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో లేమని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే అసలు ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అని. వై అనేది, ఇన్డెప్త్ అనేది విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో యూట్యూబ్ అనేది ఈ కంటెంట్ మోడరేషన్ అనే ప్రాజెక్ట్ని విప్రో కానీ టీసీఎస్కి కానీ ఆర్ ఇన్ఫోసిస్కి కానీ ఇవ్వాలి. సో ఇక్కడ యూట్యూబ్ కంటెంట్ని చూసి దాన్ని డిలీట్ చేయడం అంటే ఏంటి? ఇక్కడ యూట్యూబ్ అనేది తన హ్యూజ్ డేటాబేస్లోకి గివింగ్ అన్ యాక్సెస్ పాస్. ఈ ప్రాజెక్ట్ని ఈ 3 టీమ్స్లోకి ఏ టీంకి ఇచ్చినా ఖచ్చితంగా యూట్యూబ్ అనేది ఓపెనింగ్ దే డోర్స్, రా బాబు వచ్చి కంటెంట్ మోడరేషన్ అనే ప్రాజెక్ట్ని చెయ్యి, యాక్సెస్ పాస్ ఇస్తుంది యూట్యూబ్కి. అంటే నువ్వు చూడొచ్చు, నువ్వు డిలీట్ చేసి నువ్వు ఏదైనా చేయొచ్చు. అయితే యూట్యూబ్ లాంటి పెద్ద కంపెనీ ఈ 3 కంపెనీస్లో ఏ కంపెనీకి ఇవ్వాలో ఎలా డిసైడ్ అవుతుంది అంటే, యూట్యూబ్ విప్రోని, టీసీఎస్ని, ఇన్ఫోసిస్ని ఒక క్వశ్చన్ అడుగుతుంది. ఆ క్వశ్చన్ ఏంటంటే, విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్, నాకు కంటెంట్ మోడరేషన్ అనే ప్రాజెక్ట్ మీకు ఇవ్వడానికి నాకు ఏ ప్రాబ్లం లేదు. బట్ ఒక సేఫ్ సైడ్గా నేను నా కంపెనీ యాక్సెస్లో మొత్తం మీకు ఇవ్వాలి కాబట్టి కంటెంట్ మోడరేషన్ ప్రాజెక్ట్కి, ఒకవేళ మీ కంపెనీలో గనక ఏదైనా సైబర్ అటాక్ కానీ, వల్నరబిలిటీ అటాక్ కానీ జరిగితే నా కంపెనీకి నష్టం గనక నాకు మీ సెక్యూరిటీ కంట్రోల్స్ మీద ఒక ఆడిట్ చేసి ఆ రిపోర్ట్ని నాకు ఇవ్వండి అని అడుగుతుంది. ఆ రిపోర్ట్ పేరే SOC 2 రిపోర్ట్. ఆ రిపోర్ట్ పేరేంటి? SOC 2 రిపోర్ట్. అప్పుడు ఈ విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఏం చెప్తారంటే, యా విల్ మేక్ షూర్ మీకు ఇచ్చేస్తాము, ఇవ్వాలి కదా, రేపే మేము ఆడిట్ ఇనిషియేట్ చేస్తామని చెప్తారు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, విప్రోలో పనిచేసే ఎంప్లాయీ విప్రోకి SOC 2 రిపోర్ట్ ప్రిపేర్ చేస్తే, అంటే సెక్యూరిటీ కంట్రోల్స్ అనే ఆడిట్ చేసి రిపోర్ట్ ప్రిపేర్ చేస్తే, ఖచ్చితంగా వాడికి విప్రోలో కొన్ని సెట్ బ్యాక్స్ ఉన్నా సరే ఖచ్చితంగా సెట్ బ్యాక్స్ లేవు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని రాసి ఇవ్వాలి. ఎందుకు? హీఈస్ అన్ ఇంటర్నల్ ఎంప్లాయీ ఆఫ్ విప్రో. టీసీఎస్లోనే అంతే. టీసీఎస్లో పనిచేసేవాడు టీసీఎస్ లోపల జరిగే ఫంక్షన్స్ తప్పని ఇవ్వలేడు కదా, ఇవ్వకూడదు కదా. అందుకు ఖచ్చితంగా కరెక్ట్గా ఉన్నాయని ఇవ్వాలి. సేమ్ విత్ ఇన్ఫోసిస్ కదా. అయితే అప్పుడు యూట్యూబ్ చెప్తుంది, బాబు వద్దు, అస్సలు మీరు ఇలా చేయొద్దు. ఎందుకంటే మీ కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్తో ఆడిట్ చేసి మీరు నాకు రిపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా అందులో మాల్ ప్రాక్టీస్ జరుగుతుంది. అయితే నేనే నా కంపెనీ నుంచి ఒక పర్సన్ని మీ కంపెనీకి పంపించి ఆడిట్ చేపిస్తానని చెప్తుంది. అప్పుడు విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఏం ఆలోచిస్తారు? వాడు
ప్రాజెక్ట్ ఇచ్చాడే ఇవ్వలేదని సెకండరీ. వాడి కంపెనీ నుంచి ఒకడు వచ్చి మన కంపెనీని ఆడిట్ చేసి మళ్ళీ వాడి కంపెనీకి వెళ్తే ఒకవేళ మన సెక్యూరిటీ కంట్రోల్స్ యాజ్ ఇట్ ఈస్ వాడు కాపీ కొడే పరిస్థితి ఏంటండి. అయితే అప్పుడు వీళ్ళిద్దరూ కూర్చొని ఒక మ్యూచువల్ అగ్రిమెంట్కి వస్తారు. ఏంటంటే యూట్యూబ్కి, ఇటు విప్రోకి, టీసీఎస్కి, ఇన్ఫోసిస్కి సంబంధం లేని దే విల్ హైర్ అండ్ ఎక్స్టర్నల్ పర్సన్ టు పర్ఫార్మ్ ది ఆడిట్. ఇందాక ఎవరో చెప్పారు ఆడిటింగ్ ఫర్మ్స్ అని. ఇప్పుడు కాంటాక్ట్ చేస్తారు, అది కూడా ఆడిటింగ్ ఫర్మ్స్ కాదు. దిర్ ఇస్ బిగ్ ఫోర్, పిడబ్ల్యూసి, ఈవై, డిలాయిట్, కేపిఎంజీ ఇలాంటి బిగ్ ఫోర్ నుంచి ఒక ఆడిటర్ని తీసుకొచ్చి, ఒక ఐటీ ఆడిటర్ని తీసుకొచ్చి ఈ కంపెనీస్కి పంపించి ఆడిట్ చేయించి ఆ రిపోర్ట్ని యూట్యూబ్ పరిశీలించి ఏ సెక్యూరిటీ కంట్రోల్స్ అయితే హైయెస్ట్ రేటెడ్ ఉన్నాయో వాళ్ళకి ప్రాజెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక ఎక్స్టర్నల్, ఇలా బయట కంపెనీ నుంచి వచ్చి ఆడిట్ చేసేవాడిని ఎక్స్టర్నల్ ఆడిటర్ అంటారు. ఇక్కడ దాకా క్లియర్గా ఉందా, క్లియర్గా లేదా? క్లియర్ ఉంది కార్తిక్. ఎస్ క్లియర్. ఎస్. సో అయితే ఈ ఆడిటింగ్ అనేది ఎలా జరుగుతుందంటే ఏ కంపెనీలో అయినా ఆల్ సెక్యూరిటీ కంట్రోల్స్ని రాసి అవి వర్క్ చేస్తున్నాయి లేదా అని ఎవ్రీ మంత్లీ ఆర్ బై మంత్లీ ఆర్ క్వార్టర్లీ ఆర్ హాఫ్ ఇయర్లీ ఆ కంపెనీలో వర్క్ చేసే ఇంటర్నల్ ఆడిటర్ ఆడిట్ చేసి ఒక డంప్ని క్రియేట్ చేస్తాడు. ఆ మంత్లీ కానీ వీక్లీ కానీ క్వార్టర్లీ కానీ హాఫర్లీ కానీ చేసి రెడీగా ఉంచుతాడు. దేనికి? ఈ ఎక్స్టర్నల్ ఆడిటర్స్ వచ్చి ఆడిట్ చేయడానికి రిపోర్ట్స్ అన్ని ఈ ఇంటర్నల్ ఆడిటర్ ప్రిపేర్ చేస్తాడు. ఇప్పుడు అర్థమైందా ఇంటర్నల్ ఆడిటర్కి ఎక్స్టర్నల్ ఆడిటర్కి తేడా? ఇంటర్నల్ ఆడిటర్ అంటే ఆ కంపెనీలో ఉండి ఆ కంపెనీ కంట్రోల్స్ని ఆడిట్ చేసి రిపోర్ట్ ఇచ్చేవాడు. ఎక్స్టర్నల్ ఆడిటర్ అంటే ఏ కంపెనీకి బి కంపెనీకి సంబంధం లేకుండా ఒక సి అనే కంపెనీ నుంచి మన కంపెనీకి వచ్చి మన కంపెనీని ఆడిట్ చేసి ఏ అనే కంపెనీకి రిపోర్ట్ ఇచ్చేవాడు. క్లియర్? ఎస్ కార్తిక్, క్లియర్. ఎస్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇప్పుడు ఎనీ జనరల్ డౌట్స్, ఎనీ నార్మల్ డౌట్స్ ఏమైనా అడగచ్చు. సో కార్తిక్, ఐ హ్యావ్ వన్ క్వశ్చన్. సో అడగండి. మీరు నాకు చెప్పినట్టు అంటే ఇప్పుడు ఒక యూట్యూబ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే విప్రో యూట్యూబే ఉంది. సో యూట్యూబ్ పర్సన్ వాళ్ళు అలౌ చేయరు, ఎందుకంటే వాళ్ళ సెక్యూరిటీ అనేది వాళ్ళకి తెలిసిపోద్ది అని చెప్పి. సో అలాంటప్పుడు థర్డ్ పార్టీ, ఐ మీన్ ఇప్పుడు థర్డ్ పార్టీ వస్తున్నాడు ఒక ఆడిటింగ్ కంపెనీ ఫర్మ్ నుంచి. సో వాళ్ళకని తెలుస్తుంది కదా అప్పుడు. వాళ్ళకి ఎంఓయూ ఉంటుందండి. అందుకే దెర్ విల్ బి అన్ ఎంఓయూ. ఈ క్లయింట్ సైడ్ వైపు ఆడిట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 1 month ఎవ్రీ ఎవిడెన్స్ని ట్రాష్ చేసేస్తారు. ఓకే. ఎవ్రీ ఎవిడెన్స్ విల్ బి ట్రాష్డ్. ఎక్స్టర్నల్ ఆడిటింగ్కి పంపించేటప్పుడు ఒకవేళ మీరు ఉన్నారు, మీ సిస్టర్ ఉన్నారు, లేదా మీ వైఫ్ ఉన్నారు, మీరు కేపిఎంజీలో వర్క్ చేస్తున్నారు. అయితే మీ వైఫ్ ఆర్ మీ సిస్టర్ ఆర్ మీ మదర్ ఆర్ మీ బ్రదర్ టీసీఎస్లో వర్క్ చేస్తున్నారు, మిమ్మల్ని ఆడిటింగ్ పంపించరు టీసీఎస్కి. ఓ ఓకే. ఒకవేళ మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ టీసీఎస్లో షేర్స్ ఉన్నాయనుకో, దే వోంట్ అలౌ యూ టు డూ ఆడిట్ ఇన్ టీసీఎస్. ఓకే. ఈ రీజన్ వల్లే బైజూస్
incurred huge losses. Paytm stopped its payment gateway because of this auditing. See, ఇది more than a job role అండి. It's more than a job role. It's a career. If at all we want to call it as, it's a career. ఓకే. Any other questions? ఓకే కార్తిక్, ఎక్సెల్ ఏమైనా అవసరం ఉంటుందా, నేర్చుకునేది అవసరం ఉంటుందా? ఎస్, సింపుల్గా ఎక్కువేం కాదు. VLOOKUP, HLOOKUP, pivot tables ఎనఫ్. అంతకన్నా అయితే అవసరం లేదు రంజిత్. ఓకే. ఇంకా సో కార్తిక్, ఇందాక అడిగినట్టు ఒక క్వశ్చన్ బ్యాంకింగ్ రిలేటెడ్ అడిగాను కదా ఒకటి, అంటే లాస్ట్ మీరు చెప్పారు ఇంకో ఫ్రేమ్ వర్క్ అని. సో మీరు ఇందాక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ రిలేటెడ్ అని చెప్పారు అది. సో ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అన్నప్పుడు మీరు ఎగ్జామ్ మోర్గన్ స్టాన్లీ ఉంది. సో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, బట్ దానికి ఒక ఐటీ ఉంటుంది కదా. ఇప్పుడు బాంబే వీటిలో ఆఫీసెస్ ఉన్నాయి వాళ్ళకి ఐటీ సైడ్. సో అక్కడ ఐటీ సైడ్ ఏమో ఐటీజీసీ రిలేటెడ్ ఫ్రేమ్ వర్క్ యూజ్ చేస్తారు, అంతేనా? సో మీరు ఇంకోటి చెప్పారు కదా ఫ్రేమ్ వర్క్ ఒకటి, ఇది పీజేడిసి ఎస్ఎస్ఎస్. ఒకసారి నాది ఐటీ కంపెనీ. సో నా ఐటీ కంపెనీలో యూరోప్ పీపుల్ యొక్క డేటాని నేను స్టోర్ చేసుకుంటున్నాను. ఓకే. సో నేను ఐటీ కంపెనీ అవ్వడం వల్ల ఐ నీడ్ టు బి ISO కంప్లైంట్. As I am storing the data of European people, I need to abide GDPR as well. సో నేను చెప్పేది ఏంటంటే ఒకే కంపెనీలో 30-40 ఫ్రేమ్వర్క్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఈ ఐటీజీసీ అనేది బేస్డ్ ఆన్ ISO ప్రిన్సిపల్స్ నడుస్తుంది. ఒక చేంజ్ మేనేజ్మెంట్ కానీ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ కానీ ISOలో ప్రీడిఫైన్డ్ ఉంటాయి, ఎలా చెయ్యాలి ఒక కంపెనీలో చేంజ్ మేనేజ్మెంట్ అని. ఎప్పుడైతే ISOలో చెప్పిన ఆ కంట్రోల్ని మన కంపెనీలో ఇంప్లిమెంట్ చేసామో దెన్ ఓన్లీ ఇట్ విల్ కాల్డ్ యాజ్ ISO కంప్లైంట్ కంపెనీ. బట్ అట్ ద సేమ్ టైం ఒకవేళ అదే కంపెనీ ఫైనాన్స్ రిలేటెడ్ ఆర్ బ్యాంకింగ్ రిలేటెడ్ ఉంటే ఖచ్చితంగా ఇట్ నీడ్ టు అబైడ్ PCI DSS యాజ్ వెల్. ఓకే. రీసెంట్గా వన్ ఆఫ్ మై స్టూడెంట్ గాట్ ప్లేస్డ్ ఇన్ ఫోన్పే విత్ 1.5 years ఎక్స్పీరియన్స్. ఇప్పుడు వాడిని తీసుకెళ్ళి డైరెక్ట్ GRC టీమ్ వేస్తారు, గవర్నెన్స్ రిస్క్ అండ్ కంప్లైంట్స్. దెర్ ఈస్ నోవేర్ విత్ ISO, దెర్ ఈస్ నోవేర్ విత్ GDPR, దెర్ ఈస్ నోవేర్ విత్ PCDSS, బట్ ఈజ్ ఇన్ కోర్ GRC. సో ఇవి డిఫరెంట్ సెగ్మెంట్స్. ISO ఆడిట్ ఒకలా ఉంటుంది, GDPR ఆడిట్ ఒకలా ఉంటుంది, PCI DSS ఆడిట్ ఒకలా ఉంటుంది, HIPAA ఆడిట్ ఒకలా ఉంటుంది, ITGC ఆడిట్ ఒకలా ఉంటుంది. మన కోర్సులో వీ విల్ డీల్ విత్ ITGC ఆడిట్, ISO ఆడిట్, GDPR ఆడిట్. దీస్ 3 ఆడిట్స్ మనం చెప్పేవి. ఓకే. ఇంకా డౌట్స్? సెక్యూరిటీ ఆర్కిటెక్ట్ అనే రోల్ ఇది ఐటీజీసీ కిందకి వస్తుంది కార్తిక్? కాదండి, రాదండి. ఓకే. అంటే ఇంకో విషయం రంజిత్ గారు, బేస్డ్ ఆన్ ద కంపెనీ నేమింగ్ కన్వెన్షన్స్ అనేవి, డిజిగ్నేషన్స్ అనేవి బేస్డ్ ఆన్ కంపెనీ వస్తాయి. ఇప్పుడు సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అంటే ఇందులో 2 ఉంటాయి. ఇప్పుడు సెక్యూరిటీ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అంటే సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ ఒకటి ఉంటాడు, క్లౌడ్ సెక్యూరిటీ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ ఒకటి ఉంటాడు, గవర్నెన్స్ రిస్క్ అండ్ కాంప్లయన్స్ IT సెక్యూరిటీ అండ్ కంప్లైన్స్ ఆర్కిటెక్ట్ ఒకటి ఉంటాడు. ఇప్పుడు లాస్ట్లో చెప్పింది మనది. ఓకే. సో
సో ఐ థింక్ ఇంకేం క్వశ్చన్స్ లేవు అనుకుంటున్నాను. ఏమైనా ఉంటే అడగచ్చు. సార్ ఇది జిఆర్సీలో మీ స్టూడెంట్ ప్లేస్ అయ్యారన్నారు కదా, వాళ్ళది వర్క్ ఏముంటుంది? గవర్నెన్స్ తీసుకుంటే వాళ్ళది వర్క్ ఏముండొచ్చు ఆ పర్సన్? ఫోన్ పే. ఎవరికైనా వర్క్ ఒకటే ఉంటుంది వినోద్ రెడ్డి, ఎవరికైనా వర్క్ ఒకటే ఉంటుంది. బట్ ఏంటంటే ఇది 4 స్టెప్స్ యాక్చువల్గా. ఒకటి సబ్జెక్ట్ నేర్చుకునేది, సెకండ్ స్టెప్ రెజ్యూమ్ ప్రిపరేషన్, థర్డ్ స్టెప్ మాక్ ఇంటర్వ్యూస్, ఫోర్త్ స్టెప్ ఇంటర్వ్యూస్. మీరు 4 ఇయర్స్ పెట్టుకెళ్ళినా, 5 ఇయర్స్ పెట్టుకెళ్ళినా, 6 ఇయర్స్ పెట్టుకెళ్ళినా, కోర్స్ నేర్చుకున్న తర్వాత మీరు కంపెనీలోకి వెళ్ళి మిమ్మల్ని మీరు ఎలా ప్రొజెక్ట్ దాన్ని బట్టి మీది వర్క్ ఉంటుంది. ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఇలా కోర్స్ నేర్చుకుని వెళ్ళినప్పుడు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. సో మీ వాయిస్ రావట్లేదు మాకు. హలో కార్తిక్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో హలో, మీ వాయిస్ బ్రేక్ అయింది కార్తిక్. ఏమండి ఇప్పుడు వినిపిస్తుందా? ఎప్పుడు వినిపిస్తుంది. ఏమండి ఎవరు మాట్లాడరేంటి సార్? అరుస్తుంటే ఇందాక నుంచి. మీ ఇప్పుడు వాయిస్ బ్రేక్ వినిపిస్తుందండి? అవుతుంది. క్లారిటీగా ఉందా? ఇప్పుడు కూడా బ్రేక్ అవుతుందా? ఇప్పుడు ఓకే, ఇప్పుడు క్లారిటీగా ఉంది. సో మనం 4 ఏళ్ళలో 5 ఏళ్ళలో 6 ఏళ్ళలో పెట్టుకుని లోపలికి వెళ్ళి నాకు ఎక్సెల్ తెలీదు, లేకపోతే ఇది ఇలా ఉంటుందని నాకు తెలీదు అంటే వాళ్ళు 2 రోజులు పంపించేస్తారు ఇంటికి. మీరు నేర్చుకున్న సబ్జెక్టు పర్ఫెక్ట్గా వాడికి అర్థమయ్యేలా చెప్పాలి. ఇంటర్వ్యూలో లోపలికి వెళ్ళాక మీరు 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో లోపలికి వెళ్ళినా మీకు ఖచ్చితంగా కేటీ ఇస్తారు. యూ నీడ్ టు బి వెరీ విజిలెంట్ కేటీ జరుగుతున్నప్పుడు. అప్పుడు మీరు చేస్తారు. జిఆర్సి అయినా, ఐటీజీసీ అయినా, ఐఎస్ఓ ఆడిట్ అయినా, ఏదైనా ఆడిట్ చేయడమే. పేర్లు మారుతాయి అంతే, జాబ్ రోల్ ఒకటే. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్? లాస్ట్ 2 minutes. సార్ ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి? జావేద్ గారు, జస్ట్ డూ వన్ థింగ్. నౌకరీ ఓపెన్ చేసి అంటే నేను ఇప్పుడు బాగుంటాయి అని చెప్తే నా కోర్సులో జాయిన్ అవ్వడానికి నేను పుల్ చేస్తున్నట్టు ఉంటుంది. మీకు నేర్చుకోవాలని ఉంటే గో టు నౌకరీ, సెర్చ్ ఐటీజీసీ, ఐఎస్ఓ, జీడిపిఆర్ అనే కీవర్డ్స్ ఇచ్చి అసలు ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి మీరు చూడండి. మోర్ దాన్ చాలా ఎన్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఫీల్డ్లో లోపలికి మీరు వెళ్ళడం ఈజీ. మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చి సబ్జెక్ట్ అర్థం చేసుకొని మాట్లాడగలిగితే ఇనఫ్. వన్స్ మీరు లోపలికి వెళ్ళిన తర్వాత హౌ టు సస్టైన్ అనేది కూడా నేను రియల్ టైమ్గా మన ట్రైనింగ్ అంటే లోపల మేము ఏం చేస్తామో చూపించేస్తున్నాను ఇన్ ద ట్రైనింగ్. ఇంకా లోపలికి వెళ్ళాక ఇట్స్ యువర్ గేమ్, యూ నీడ్ టు ప్లే. అది అంటే ఇది ఫేక్ ఎక్స్పీరియన్స్ వెళ్ళొచ్చా అండి? అంటే ఇది ఆల్రెడీ సెక్యూర్డ్ కదా, ఫేక్ మేనేజబుల్ చేయవచ్చా? నేను కూడా స్టార్టింగ్లో 4 years ఫేక్ పెట్టుకుని వెళ్ళానండి. సో 4 years నేను ఒరిజినల్గా చేశానని చెప్పుకొని ఇప్పుడు బయటకు వచ్చాక నాకు 5 years ఎక్స్పీరియన్స్ ఉంది. టోటల్ అది 9. ఆ 9లో 5 years ఒరిజినల్, 4 years ఫేక్. ఓకే, మీరు వెళ్ళినప్పుడు ఎట్లా ఉంది సార్? ఇప్పుడు 4 years ఫేక్ పెట్టి వెళ్ళారు కదా, అప్పుడు ఏమన్నా ఇబ్బందులు పడ్డారా? అంటే ఎట్లా?
ఒకటండి, ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడే 4 ఆఫర్ లెటర్లు చేతిలో పెట్టుకున్నాను. ఎందుకంటే నేను చాలా గట్టిగా నేర్చుకున్నాను సబ్జెక్ట్ నేను చాలా గట్టిగా నేర్చుకున్నాను. నేను లోపలికి వెళ్ళైతే ఇబ్బంది పడలేదండి. ఈవెన్ నాకు రియల్ టైం లేకుండా వెళ్ళాను లోపలికి. హానెస్ట్గా చెప్పాలంటే ఇట్స్ గాడ్స్ గ్రేస్ అంతే. నేను అంత గట్టిగా నా ఎఫర్ట్ నేను అంత గట్టిగా పెట్టాను. నాకు అప్పుడు తెలియదు ఈ డొమైన్ ఇంత పెద్దదని. when I was entered, నేనే షాక్ అయిపోయాను. ఇంత పెద్ద డొమైన్, ఇంత పెద్ద జాబ్ రోల్ అయ్యేదని. సింపుల్గా మీ దగ్గరికి ఏఎంలు, జిఎంలు, మేనేజర్లు వచ్చి మాట్లాడుతూ, పెద్ద పెద్ద స్క్రమ్ మాస్టర్లు వచ్చి మాట్లాడుతుంటే ఫీల్ వేరేగా ఉంటుంది. బికాస్ యూ నీడ్ టు ఆడిట్ దేర్ వర్క్ కదా. సో డెఫినెట్గా ఇట్ విల్ బి నెక్స్ట్ లెవెల్. బట్ ఏంటంటే వాళ్ళు మనతో మాట్లాడినప్పుడు మనం అనేది మేనేజ్ చేసుకోవాలి కమ్యూనికేషన్స్. కమ్యూనికేషన్ స్కిల్లే మెయిన్ ఇంపార్టెంట్ అండి. So that's all for today, Andy. Have a great night. Thank you for joining. Okay, Karthik. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Good night. Thank you.